క్రెడిట్ కార్డు చెల్లింపుల పేరిట నగరానికి చెందిన బాధితురాలు 7.5 లక్షలు మోసపోయింది. క్రెడిట్ కార్డులు వాడుకొని డబ్బులు కట్టలేదని, అది మనీ లాండరింగ్ కేసు కిందకి వస్తుందని బాధితురాలిని బురిడి కొట్టించి లక్షలు దోచుకున్నారు కేటుగాళ్లు. ఆలస్యంగా తెలుసుకున్న మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కొత్త రూట్ క్రైమ్లకు తెరలేపారు సైబర్ నేరగాళ్లు. ఇంతకాలం డెలివరీ, మాదక ద్రవ్యాలు, నకిలీ పాస్పోర్ట్లు అంటూ కోట్లు కొల్లగొట్టిన నేరగాళ్లు కొత్త పంతాలో డబ్బులు కాజేస్తున్నారు. ప్రక్రియ అంతా ఒక్కటే అయినా బెదిరింపుల రూట్ మార్చారు. ఈ మధ్య కాలంలో క్రెడిట్ కార్డుల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. దీన్నే ఆసరాగా చేసుకుని దోచుకుంటున్నారు. క్రెడిట్ కార్డు బిల్లులు కట్టలేదని, అది మనీ లాండరింగ్ కిందకి వస్తుందని భయపెట్టి డబ్బులు కాజేస్తున్నారు. ఇలాంటి ఘటనే తాజాగా హైదరాబాద్లో చోటు చేసుకుంది. క్రెడిట్ కార్డు చెల్లింపుల పేరిట నగరానికి చెందిన బాధితురాలు 7.5 లక్షలు మోసపోయింది. మనీ లాండరింగ్ చట్టం కింద కేసు నమోదవుతుందని బెదిరించిన సైబర్ నేరగాళ్లు అంత మొత్తాన్ని కాజేశారు. బాధితురాలితో సైబర్ నేరగాడు ఫోన్లో మాట్లాడి మీ క్రెడిట్ కార్డు నుంచి చెల్లించాల్సిన మొత్తం చెల్లించలేదని బెదిరించాడు. దీంతో బాధితురాలు నాకు క్రెడిట్ కార్డు లేదని చెప్పింది. అయితే కస్టమర్ కేర్తో మాట్లాడాలని సూచించి మరో వ్యక్తికి నేరగాడు కాల్ ఫార్వర్డ్ చేశాడు. అతను బాధితురాలి ఆధార్ తనిఖీ చేసి ముంబై, తమిళనాడు, బీహార్తో పాటు మరో ప్రాంతంలో ఆమె పేరిట క్రెడిట్ కార్డులు ఉన్నాయని, వాటి నుంచి 25 నుంచి 30 లక్షలు బదిలీ జరిగిందని బెదిరించాడు. మనీ లాండరింగ్ ప్రకారం కేసు నమోదవుతుందని భయపెట్టాడు. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని, సిబిఐ విచారిస్తున్నప్పుడు విషయం చాలా రహస్యంగా ఉంచాలని సూచించాడు. నమ్మిన యువతి వాళ్ళు చెప్పినట్టుగానే చేసింది. కేసు దర్యాప్తు చేస్తున్నామని, తాము సూచించిన అకౌంట్లో 7,50,000 ట్రాన్స్ఫర్ చేయాలని, దర్యాప్తు పూర్తయ్యాక తిరిగి చెల్లిస్తామని చెప్పడంతో యువతి భయంతో డబ్బు చెల్లించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ తతంగమంతా బాధితురాలి మిత్రులతో పంచుకోవడంతో వారి సలహా మేరకు మోసపోయినట్లు గ్రహించి న్యాయం చేయాలని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సైబర్ క్రైమ్ జరిగిన వెంటనే ఆందోళనకు గురికాకుండా 1930 నెంబర్కి ఫోన్ చేయడం ద్వారా సైబర్ క్రైమ్లో రిపోర్ట్ చేయాలని పోలీసులు సూచిస్తున్నారు.